ప్రైజ్ లార్డ్ ఎవరీబడీ, అందరికీ మరణాత. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్. నేను మీ రాజేష్ ఎలీషా. చైనాలో ఇటీవల భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరదలు వచ్చాయి కదండి. సో ముఖ్యంగా గుయిజౌ మరియు గ్వాంగ్షి ప్రాంతాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. సో ఈ వీడియోలో మనం ఈ వృత్తాంతం అంతా చూద్దాం, ఓకేనా? అయితే గుయిజౌ ప్రాంతంలో గత 100 ఏళ్లలో ఎప్పుడు సంభవించినటువంటి వరదలు ఇప్పుడు సడన్ గా వచ్చాయండి. దీంతో కనీసం 6 ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తమ ఇంట్లను వదిలి ఖాళీ చేయాల్సి వచ్చింది. సో గువాంగ్షి రాష్ట్రానికి ప్రవహించిన నీరు కొన్ని గ్రామాల్లో 4 మీటర్ల నీటి మట్టాన్ని అధిగమించింది. రహదారులు, పంటలు, ఇంటి కట్టడాలు తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు చైనా ఇప్పటికే మరో కొత్త వాయుగుండాన్ని ఎదుర్కొనడానికి సిద్ధమవుతుంది. ఇది వరద ప్రభావిత ప్రాంతాలకు మరింత నష్టం కలిగించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 2 రెడ్ అలర్ట్లు ప్రకటించబడ్డాయి. ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కానీ వర్షాలు ఇంకా కొనసాగుతుండటంతో పరిస్థితి ఇంకా ప్రమాదంలోనే ఉంది. ఈ చైనాలో వరదలు కొనసాగుతున్న తీరును చూస్తే ఇది సాధారణ వర్షాకాలంలా కాకుండా అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుల్లో ఒకటిగా మారింది. గుయిజౌలో 80,000 మందికి పైగా ప్రజలు తమ ఇంటి నుండి బయటకు తరలించబడ్డారు. పొలాలు నీట మునిగిపోయి, గోడలు కూలిపోయి, ప్రజలు రహదారులపై సహాయం కోసం ఎదురు చూస్తున్నారండి. గుయిజౌ నుంచి ప్రవహించిన వరద నీరు గ్వాంగ్షి రాష్ట్రంలోనూ తీవ్ర ప్రభావం చూపిస్తుందని అధికారులు చెప్తున్నారు. కొన్ని చోట్ల గ్రామాలే పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇకపై మరో తుఫాను చైనాలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందండి. వరుసగా ఈ వర్షాలు, తుఫానులతో ప్రజలందరూ గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వ శాఖలు, సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటున్న కొన్ని ప్రాంతాల్లో ఇంకా సహాయం చేరలేదు. ఈ పరిస్థితి మనకు ఒక గుర్తు. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే అది ఎలా ప్రతీకారం తీసుకుంటుందో ఆ ప్రజల కోసం మనం ప్రార్థించాలి మరియు మనిషిగా మానవత్వంతో స్పందించాలండి. అయితే చైనాలో జరుగుతున్న ఈ తీవ్ర వరదలు చూస్తే ఇది కేవలం ప్రకృతిలో జరిగే ప్రమాదం మాత్రమే కాదు, మనకు దేవుని ఒక హెచ్చరిక కూడా. బైబుల్లో నోవాహు కాలంలో వచ్చిన మహావరదను మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజుల్లో ప్రజలు దేవునిని మర్చిపోయి పాపంలో మునిగిపోయారు. అందుకే దేవుడు నీటి మట్టం వరదలతో ప్రపంచాన్ని శుద్ధి చేసేశాడు. ఇది ఆదికాండము 6వ అధ్యాయంలో ఉంటుంది. సో నేటి రోజుల్లో కూడా మనం అదే దారిలో పోతున్నాం. ఆల్ దీస్ రిమైండర్స్ దట్ ద వరల్డ్ ఈస్ గ్రోనింగ్ అండర్ ద వెయిట్ ఆఫ్ సిన్. రోమా పత్రిక 8వ అధ్యాయం 22వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు శిక్షించే ముందు ఎల్లప్పుడూ హెచ్చరిస్తాడని. ఇవి దేవుని శబ్దాలు, మనల్ని జాగ్రత్త పరచాలని ఉద్దేశించిన సంకేతాలు. ప్రజలు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు మాత్రమే రక్షణ ఉంది. యోనా ప్రవక్త కాలంలో నినివే ప్రజలు పశ్చాత్తాపడి దేవుని కోపాన్ని ఎలాగా ఆర్పివేశారో అలాగే ఇప్పుడు కూడా దేవుని సహాయం కోసం ప్రార్థించి తను చెప్పిన మార్గంలో ఈ చైనా ప్రజలు నడవాలి. ఈ వరదను చూసి భయపడడం కాదు, మనం భక్తిలో నడవడం నేర్చుకోవాలి. దేవుని భయపడేవారు సురక్షితంగా ఉంటారు అని కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం అంతా ఉంటుంది. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే ఆయన రెక్కల చాటును మనం భద్రపరుస్తాడు. మనం భయం లేకుండా ఆయన ఉన్నాడు అని చెప్పి విశ్వాసం ఉంచినప్పుడు. అందుకే చైనాలో ఉన్న ప్రజల రక్షణ కోసం ప్రార్థిద్దాం మరియు మన జీవితాల్లోనూ దేవుని చిత్తం నెరవేరేలా జీవిద్దాం. బైబిల్ మనకు ఒక అద్భుతమైన న్యాయాన్ని నేర్పుతుంది. మన పాపాలకు ఫలితాలు ఉంటాయని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ సారాంశం ఉంటుంది. దేవుడు ఇలా చెప్పాడు, మోసపోకిడి, దేవుడు వెక్కిరించబడడు అని చెప్పి. సో మనుషుడు ఏ పంట విత్తుతాడో దాన్నే కోస్తాడని చెప్పి అక్కడ ఉంటది. చైనా వరదలు, భూకంపాలు, తుఫానులు ఇవన్నీ మనం కట్టెగట్టిన పాపాల ఫలితాలే కావచ్చు. ఇది శిక్ష కాదు అనొచ్చు, కానీ మనల్ని మేల్కొలిపే ఒక ఆత్మిక సంకేతం. మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తుంటే, ప్రకృతిని విచ్ఛిన్నం చేస్తే అది తిరిగి మనపైనే ప్రభావం చూపుతుంది. యేసు ప్రభు కూడా చెప్పినట్టు, మీరు పశ్చాత్తాపడకపోతే అందరికంటే మీరు ఎక్కువగా నాశనం అయిపోతారు. లోకాసు వార్త 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఈ వరదల వార్తలు మన హృదయాన్ని హత్తేలా ఉండాలి. మన దేశం మీద దేవుని దయ ఉండాలని, ఇతరుల మీద కూడా దేవుని కరుణ చూపాలని ప్రార్థిద్దామండి. ఈ సందర్భాన్ని ఉపయోగించి మనం జీవితాన్ని పరిశీలించి దేవుని వైపు తిరగడం ప్రారంభిద్దాం. ఇది ఇప్పుడే సమయం. మనం మొన్నటిదాకా మన దేశంలోని, మన రాష్ట్రంలోని విజయవాడలో ఎంతగా వరద బీభత్సం సృష్టించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు చైనాలో జరుగుతుంది, రేపు మన దేశానికి జరగదులే అని అనుకుంటున్నారేమో. దేవుడి ఉగ్రత వస్తే ఎప్పుడు ఎలాగా ప్రకృతి విపత్తులు సంభవిస్తాయో, ఏం జరుగుతుందో మనకి ఎవరికీ తెలియదు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అందరం.
ఈ ప్రకృతి గురించి ప్రార్థన చేయాలి, మన కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి, మన గురించి కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ యొక్క చిన్న సందేశం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో బైబిల్ దృష్టితో మీ ముందుకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్.